హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 3 వైనాడ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి మీన్‌ముట్టి వాటర్ ఫాల్స్‌కైతే వెళ్ళాము. ఇది టికెట్ కౌంటర్. దీని పక్కనే ఒక చిన్న రోడ్డు ఉంటది. ఇదే వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారి. టికెట్ ప్రైస్ ₹100 పర్ పర్సన్. ఈ ట్రెక్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ పక్క నుండే మనం నడుచుకుంటూ వెళ్తాము. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారి అయితే ఇలా ఉంటది. అక్కడక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఉన్నారు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా! అక్కడికే మనం వెళ్తాము. ఇప్పుడు ఈ రాళ్ళ పైన నడుచుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా తాళ్ళు పట్టుకొని పైకి వెళ్ళాలి అని. దగ్గరికి వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు ఇలా వెళ్ళాలి అని. చూసి షాక్ అయ్యాము. బట్ మంచిగా అనిపిచ్చింది. ఇలా ఎందుకు పెట్టారంటే ఆ రాళ్ళు మొత్తం తడిసిపోయి జారుతున్నాయి. సో, గ్రిప్ కోసం ఈ తాళ్ళను కట్టారు. పక్కన వాటర్ అలా వెళ్తా ఉంటే మనం తాళ్ళు పట్టుకొని పైకెళ్తూ ఉంటాము. ఈ ఫీలింగే వేరసలు. ఆ కింద నుండి ఇలా నడుచుకుంటూ పైకి వచ్చాము. ఇంకా కాస్త పైకి వెళ్తే అయిపోతది. చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి వరకు మాత్రమే అలో చేస్తున్నారు. ముందుకి వెళ్ళనివ్వడం లేదు. స్లిప్పరీగా ఉంది ముందు అంతా. ఇక్కడ నుంచి జారి కింద పడ్డామంటే ఇంకా అంతే. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా! వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి నడవడం వల్ల పాపం జారి కింద పడ్డారు. కొందరైతే ఇది చూసే భయపడి అక్కడి నుంచి అటే రివర్స్ వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొంచెం అటు ఇటు అయినా జారి కిందకెళ్ళిపోతాము. వాటర్ ఫాల్స్‌ని పక్క నుంచి చూడ్డానికి ఒక చిన్న వేవ్ ఉంది. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ వాటర్ ఫాల్స్ పక్కన అలా నిల్చొని ఉంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అలాగే ఆ వాటర్ సౌండ్ వింటా ఉంటే అసలు ఆ ఫీలింగే వేరు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మీన్‌ముట్టి వాటర్ ఫాల్స్. ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న బాణాసుర సాగర్ డ్యామ్‌కైతే వచ్చేసాము. ఎంట్రన్స్ నుంచి మనం ఒక వెహికల్‌లో పైకి వెళ్ళొచ్చు. లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కొంచెం దూరం నడిచాక ఇలా స్టెప్స్ వస్తాయి. అలా పైకి నడిస్తే డ్యామ్ పైన మనం ఉంటాము. మీన్‌ముట్టి వాటర్ ఫాల్స్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది ఈ డ్యామ్. కింద నుంచి అయితే ఈ డ్యామ్ చాలా బాగుంది. ఆ పైన సోలార్ ప్యానెల్స్ ఏసారు కదా! అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. వెహికల్‌లో వచ్చిన వాళ్ళని అక్కడ డ్రాప్ చేస్తారు. స్టెప్స్ పక్కనే ఇంకో రూట్ ఉంటుంది. అక్కడి నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్స్‌నే అలో చేస్తున్నారు. మన ఓన్ వెహికల్స్‌ని అలో చెయ్యరు. డ్యామ్ పైనుండి వ్యూ చాలా బాగుంది. లైట్‌గా మబ్బు పట్టడం వల్ల వెదర్ కూడా మంచిగా అనిపించింది. ఎక్కువ క్రౌడ్ కూడా లేదు ఈ ప్లేస్‌లో. ఎంట్రీ ఫీ వచ్చేసి ₹40 పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి ₹20. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:00 వరకు. అండ్ ఇక్కడ బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కావాలంటే ట్రై చేయొచ్చు. డ్యామ్‌కి ఆపోజిట్‌లోనే ఒక చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు మన ముందే చాక్లెట్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. కాసేపు ఆ ప్రాసెస్‌ని చూసి కొన్ని చాక్లెట్స్‌ని కొనుక్కున్నాము. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో చాక్లెట్స్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. బాణాసుర డ్యామ్ నుంచి కిందకి రిటర్న్ అవుతుంటే ఈ వ్యూ కనిపించింది. చాలా బాగుంది కదా ఈ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కర్లాడ్ లేక్. ఎంట్రీ ఫీ వచ్చేసి ₹30 పర్ పర్సన్. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:00 వరకి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్, పెడల్ బోటింగ్, బ్యాంబూ రాఫ్టింగ్, జిప్ లైన్ ఉన్నాయి. మీకు టైం ఉంది అంటే ఈ ప్లేస్‌ని విజిట్ చేయొచ్చు. మీకు టైం ఉంది, అన్ని ప్లేసెస్ చూసేసారు వయనాడ్‌లో అనుకుంటేనే ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేయండి. మస్ట్ విజిట్ ప్లేస్ ఏం కాదు. ఈ లేక్ చుట్టూ వాక్‌వే ఉంది. ఒక రౌండ్ అలా తిరిగి కాసేపు అలా కూర్చొని కావాలంటే వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు. వాటికి అడిషనల్‌గా చార్జ్ చేస్తారు. ఎక్కువగా క్రౌడ్ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ లేక్. అక్కడి నుంచి నెక్స్ట్ టీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు చూసిన అన్ని ప్లేసెస్ ఒకే దారిలో దగ్గర దగ్గర డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. టీ మ్యూజియం ఎంట్రీ ఫీ వచ్చేసి ₹50 పర్ పర్సన్. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:00 వరకి. ఈ మ్యూజియంలో మనం టీ ప్లాంటేషన్ ఎలా చేస్తారు, అలాగే టీ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారు, టీ ఏ ప్లేస్ నుంచి మన దగ్గరికి వచ్చింది, వాళ్ళు యూజ్ చేసిన మెషిన్స్ అవన్నీ ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఈ ఫ్యాక్టరీని 1911లో కట్టారంట. ఫస్ట్ ఫ్యాక్టరీగా ఉండేదంట. తర్వాత దాన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన మెషిన్స్ కూడా ఇక్కడ ఉంచారు. 2 టైమ్స్ ఫ్లడ్స్ వచ్చి కింది ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందంట. అయినా కూడా ఇప్పటికి కొంచెం కూడా ఖరాబ్ అవ్వకుండా ఈ మ్యూజియంని మెయింటైన్ చేస్తున్నారు. ఈ మ్యూజియం నుండి నెక్స్ట్ ముతుంగా వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ చాలా బాగుంది. దారిలో మనకి జింకలు, నెమళ్ళు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వచ్చేసాము. టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి 10:00 వరకి. ఆఫ్టర్‌నూన్ 3 నుంచి 5:00 వరకి. బస్‌లో మనల్ని లోపలికి తీసుకెళ్తారు.
300 పర్ పర్సన్. సఫారీ స్టార్ట్ అయిన ఫ్యూ మినిట్స్‌కి ఒక ఎలిఫెంట్ కనిపించింది. అది డాన్స్ చేస్తూ ఉంది. దాని వెనకాల ఇంకొంచెం దూరంలో ఇంకో ఎలిఫెంట్ ఉంది. ఇది కేరళ, కర్ణాటక బార్డర్‌లో ఉంటది. కాల్పెట్ట నుంచి ముతుంగా వైల్డ్ లైఫ్ సాంచురీ 38 కిలోమీటర్స్ ఉంటది. ఈ సఫారీలో ఎక్కువగా ఎలిఫెంట్‌నే చూసాము. అక్కడక్కడ జింకలు, నెమళ్ళను చూసాము. ముతుంగా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఎక్కువగా ఎలిఫెంట్, జింకలు, అడవి దున్నలు, కోతులు, పికాక్స్‌ని చూడొచ్చు. రేర్‌గా టైగర్, చిరుతపులి, ఎలుగుబంట్లు కనిపిస్తాయంట. బెస్ట్ టైమింగ్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తాయంట. ఒక 1 అవర్ అలా తిప్పేసి మీరు ఎక్కడైతే బస్ ఎక్కారో మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు. ఇంకా నైట్ డిన్నర్‌కి 1980స్‌కి వెళ్ళాము. ఈ ప్లేస్ చూడ్డానికి చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. అలా డే 3 ఎండ్ చేసాము. డే 4 మార్నింగ్ పూకోడే లేక్ అయితే వచ్చేసాము. ఎంట్రీ ఫీ 40 పర్ పర్సన్. టైమింగ్స్ 9 to 5. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ఫుల్ క్రౌడ్ కూడా ఉంటది. ఈ లేక్ చుట్టూ 2.5 కిలోమీటర్స్ వాకింగ్ పాత్ ఉంది. ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ వాటర్ పైన పింక్ కలర్ లో ఫ్లవర్స్ ఉంటాయి. పూకోడే మీనింగ్ ఏంటంటే ఫ్లవర్ లేక్ అని. ఈ పింక్ ఫ్లవర్స్ వల్ల ఈ లేక్ కి పూకోడే లేక్ అని పేరు వచ్చింది. చాలా బాగుంది ఈ లేక్. పీస్ఫుల్ గా ఉంది. వాటర్ యాక్టివిటీస్ చేసే ప్లేస్ ఇది. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి కేరళ థాలీ ట్రై చేసాము. కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది ఈ ఫుడ్. ఇంకా అక్కడి నుంచి లకేడి వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం హెయిర్ పిన్ బెండ్స్ ని, సిటీ వ్యూని, అలాగే ఎత్తైన కొండల్ని చూడొచ్చు. వైనాడ్ డే 1 వీడియోలో చూపించానుగా, ఆ టైంలో ఈ ప్లేస్ మొత్తం ఫాగ్ ఉండే. ఈ రోజు ఎండ్ ఉండడం వల్ల క్లియర్ గా కనిపిస్తుంది వ్యూ. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న హనీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. డే 4 ప్లేసెస్ అన్ని మేము స్టే చేసిన ప్లేస్ కి చాలా దగ్గరలోనే ఉన్నాయి. అలాగే ఒకదానికొకటి కూడా చాలా తక్కువ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. హనీ మ్యూజియం ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి నైట్ 8:30 వరకు. ఇది హనీ మ్యూజియం ఎంట్రన్స్. ఇక్కడ మనకి హనీ ఎలా ప్రిపేర్ చేస్తారో, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ ఎలా ప్రిపేర్ అవుతుంది, హనీ బీస్లో టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కావాలంటే ఇక్కడ హనీ కొనుక్కోవచ్చు. ఈ మ్యూజియంకి చివర్లో ఒక స్టోర్ ఉంటుంది. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ హనీ దొరుకుతుంది. అలాగే హనీ వ్యాక్స్తో చేసిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి అక్కడ. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం టేస్ట్ చూసి మనకి నచ్చిన హనీని మనం కొనుక్కోవచ్చు. ఇలా మా వైనాడ్ ట్రిప్ కంప్లీట్ అయింది. వైనాడ్ చాలా మంచిగా అనిపించింది మాకైతే. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ ప్లేస్ని విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.